సో మనతో పాటు బీజేపీ అధ్యక్షురాలు హైందవి రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడదాం. ఎలా అనిపించిందండి గణేష్ నిమజ్జనం శోభయాత్ర ఎలా అనిపించింది? శ్రీ గణేశాయ నమః. అందరికీ కూడా వినాయక నిమజ్జనానికి తరలి వస్తున్నటువంటి గణనాథులకు స్వాగతం. అదేవిధంగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా సుస్వాగతం తెలియజేస్తున్నాను. ప్రత్యక్షంగా నేను ఇన్నేళ్లలో నేను ఇవాళనే మొదటిసారి చూడడం ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం అన్నది. నేను ఎప్పుడు కూడా వినాయకుని దగ్గరికి ఖైరతాబాద్కి పోలేదు. ఈసారి ఆయన పిలిపించుకున్నాను నన్ను. నిమజ్జనానికి కూడా నేను రావడం జరిగింది. ఆగమనానికి పోయాను, నిమజ్జనానికి వచ్చాను నేను. బట్ రియల్గా నాకైతే ఎంత హ్యాపీగా ఉంది అని అంటే ఆ సాక్షాత్తు ఆ పరంధాముడు, ఆ గణేశుడు గణనాథుడు నన్ను పిలిపించుకున్నాడు ఇక్కడికి. స్వామి కార్యం ఇంకేదో మిగిలిందేమో, మరి దానికోసం మమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ సన్నద్ధం కావాలని చెప్పేసి అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఖచ్చితంగా హిందూ ధర్మ పరిరక్షణ కోసము, అదేవిధంగా మన యొక్క హిందూ సమాజం కోసము, ముఖ్యంగా హిందూ మహిళల కోసం మేము చేసేటటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి ఖచ్చితంగా కొనసాగిస్తాము. ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా మంచిగా మన యొక్క సమాజాన్ని కాపాడుకోవడానికి అనేక కార్యక్రమాలు మేము తీసుకెళ్లాలనుకుంటున్నాం ముందుకు. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ప్రతి సంవత్సరం లాగానే బాగా చేశారు. పోలీసులు కానివ్వండి, పోలీస్ శాఖ కానివ్వండి, దాదాపు నాకు తెలిసి 30,000 మంది పోలీసులను ఇక్కడనే దింపినట్టుంది వాస్తవానికి. పైన డ్రోన్స్తో కానివ్వండి, లేకపోతే క్రెయిన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్ చెప్పాలి అని అంటే. బట్ స్టిల్ ఇంకొకటి ఏంటంటే మనము ఎక్కడెక్కడ కూడా వాటర్ బాటిల్స్ ఇవ్వడము పిల్లలకి, తర్వాత వచ్చిన వాళ్ళకి అందరికీ ప్రసాదం పెట్టడము, ఇట్లాంటివి ఇంకా ఎక్కువ చేస్తే బాగుంటుంది ధర్మకార్యం కాబట్టి. నెక్స్ట్ టైంకి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మన ఆడపిల్లల్ని లవ్ జిహాద్ కి బారిన పడకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క తల్లిది, ప్రతి ఒక్క చెల్లిది, ప్రతి ఒక్క అక్కది. లవ్ జిహాద్ ఇవాళ ఘోరంగా మన హిందూ సమాజంలోకి విస్తరిస్తున్నటువంటి ఒక మహమ్మారి. కాబట్టి ఇవాళ ఆడపిల్లలకి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క హిందూ ఆడబిడ్డకి గుర్తుపెట్టుకొని మీ యొక్క జీవితాలు కాపాడబడాలంటే మీరు మీ యొక్క ఎవరితో స్నేహం చేస్తున్నాము, ఎవరితో నడుచుకుంటున్నాము, ఎవరితో ఉంటున్నాము అని చెప్పేసి ఆలోచించుకోవాలి. కాబట్టి చెప్తున్నాం ఇవాళ ప్రతి ఒక్క హిందూ ఆడబిడ్డ, ఆడపక్షు గుర్తుపెట్టుకోవాల్సింది లవ్ జిహాద్. ఇవాళ లవ్ జిహాద్ వల్ల ఎంతో మంది అమ్మాయిలు వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చాలా మంది కూడా కోల్పోవడానికి సిద్ధమవుతున్నారు వాళ్ళందరూ. అంటే వాళ్ళని చేస్తున్నది కూడా వాళ్ళ తల్లిదండ్రులే. కాబట్టి చెప్తున్నాం ఇక్కడ తల్లిదండ్రులందరూ కూడా, హిందూ తల్లిదండ్రులకు అందరికీ కూడా హెచ్చరిక, మా యొక్క హెచ్చరిక ఇవాళ విశ్వ హిందూ పరిషత్ వేదిక నుంచి హెచ్చరిస్తున్నాము. దయచేసి మీ పిల్లలు ఎక్కడ ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితోనే